నమస్తే. రేపు కల్వకుంట్ల కవిత గారు కేసీఆర్ కుమార్తె ఒక ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. దేనికోసం అంటే బీసీ రిజర్వేషన్ల కోసమట. 42% బీసీ రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎలక్షన్స్లో కల్పించాల్సిందే. దీనికోసం మేము ఎంతవరకైనా పోరాడతామని చెప్తున్నారు. జనం నవ్వుకుంటున్నారు. ఇంకొక వైపున ఎందుకు నవ్వుతున్నారు అనేది మనం మాట్లాడదాం. కేటీఆర్ కూడా నేను మాట్లాడినట్టున్నారు. ఏప్రిల్లో భారీ బహిరంగ సభ పెట్టబోతున్నాం, రిజర్వేషన్లను తప్పించుకునే కుట్ర చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అని ఆయన మాట్లాడుతున్నాడు. కేటీఆర్ వెలమ, కల్వకుంట్ల కవిత వెలమ, ఈ ఫ్యామిలీ మొత్తం ఒక ఫ్యామిలీ, ఒక పార్టీ. మరి ఇదే పార్టీలో ఉన్న ఒక మధుసూదనాచారి, ఒక బండ ప్రకాష్, ఒక శ్రీనివాస్ గౌడ్, ఇట్లాంటి బీసీ నాయకులు చాలామంది ఉన్నారు కదా. మరి వీళ్ళు ఏమైపోయారు? బేసిక్గా ఏ పార్టీలో అయినా సరే ఒక దళిత్ ఇష్యూ వస్తే దళితులు ముందుంటారు. ఒక గిరిజనుల సమస్య వస్తే వాళ్ళకే ఆ సమస్య గురించి ఎక్కువ అవగాహన ఉంటుంది కాబట్టి వాళ్ళే ముందుకొచ్చి మాట్లాడతారు. ఒకవేళ ఒక బీసీకి సమస్య, వాళ్ళకి సంబంధించిన సమస్యలు వస్తే ఆ పార్టీలో ఉన్న వితిన్ ద పార్టీ ఆ బీసీ నాయకుడు మాట్లాడతాడు. మరి ఈ పార్టీలో ఏంది? ఏ సమస్య వచ్చినా ఈ కుటుంబమే మాట్లాడుతున్నది. అసలు వీళ్ళకి ఏం అర్హత ఉన్నది? ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. నా ముందు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు. నమస్తే అన్న. నమస్తే. సో ముందుగా అంటే ఎట్లా చూడాలి ఈ టోటల్ ఎపిసోడ్ని అన్నది? మీరు కూడా మాట్లాడినట్టున్నారు, మొన్న ఒక ప్రెస్ మీటే పెట్టిరు ఏకంగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో. అవును, కవిత మొత్తం బీసీ మూవ్మెంట్ని ఆమె ఎత్తుకున్నది. నిన్న కేటీఆర్ కూడా మాట్లాడుతున్నాడు, ఏప్రిల్లో భారీ బహిరంగ సభ పెట్టబోతున్నామని. అసలు వీళ్ళిద్దరి మధ్య వార్లాగా చూడాలనా, లేకపోతే అసలు వీళ్ళకి ఈ బీసీల మీద ప్రేమతోని ఎవరికి నచ్చిన స్టేట్మెంట్స్ వాళ్ళకి ఇస్తున్నారా? ఏ రకంగా మీరు భావిస్తున్నారు ఒక బీసీల కోసం కొట్లాడుతున్న నాయకుడిగా? అంటే నేనేమంటున్నానంటే గొర్రెల మందకు తోడేండ్లు అవసరం అని అడుగుతున్నా. ఇవి తోడేండ్లు అవకాశం వస్తే మింగాలని చూస్తారే తప్ప ఒక గొర్రెని రక్షించాలని చూడరు. వీళ్ళు చేసిన పాపాలన్నీ 10 ఏళ్ళు బీసీలకు చేసిన పాపాలన్నీ ఇంకా పోలేదు. బీసీ సమాజం ఇంకా మర్చిపోలే. వీళ్ళు బీసీల గురించి మాట్లాడడం అంటే అసలు కనీస అర్హత లేనటువంటి వీళ్ళు బీసీల గురించి మాట్లాడడం ఏంది? నేను అంటున్నా, కవిత గారు మాట్లాడితే కవిత అత్తగారు బీసీనా, కవిత అమ్మగారు బీసీనా, వాళ్ళ కుటుంబం బీసీనా? నేను అంటున్నా, మీరు రాష్ట్రంలో ఒక సమగ్ర కులగణన జరిగింది రిజర్వేషన్ల పెంపు కోసం. దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మెడల్ ఎట్లా ఉంచాలనో, ఆ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏం చేయాలనో బీసీలకు బాగా తెలుసు. మేము కులగణన జరగాలని మేము పోరాటం చేసి, వీధి పోరాటాలు చేసి, సుప్రీంకోర్టు దాకా పోయి, హైకోర్టు దాకా పోయి కేసులేసి ఇలా కులగణన నిర్వహించినాం. నేను అంటున్నా, ఒక్కటే సూటిగా ప్రశ్నిస్తున్నా మన తొలి వెలుగు ద్వారా కేటీఆర్ గారిని, కవిత గారిని, మీరు బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచాలంటున్నారు కదా, అది వాస్తవమే, పెంచాల్సిందే, దాంట్లో డౌట్ ఏం లేదు. కానీ కులగణనలో కేసీఆర్ ఎందుకు పాల్గొనలే? కులగణనలో కేటీఆర్ ఎందుకు పాల్గొనలే? కులగణనలో మీరు మాత్రం పాల్గొనరు. జరిగేటువంటి బీసీ రిజర్వేషన్లు పెరగాలంటే కులగణన చేయడం ఒక ప్రతిపాదిక మీద రిజర్వేషన్ పెరుగుతాయి. సమగ్ర కులగణన చేస్తేనే బీసీలకు రిజర్వేషన్ పెరిగే అవకాశం ఉంటుంది. మరి ఆ సమగ్ర కులగణనలో మీరు ఎందుకు పాల్గొనలే? పోనీ సమగ్ర కులగణనలో రాష్ట్ర ప్రజలందరూ పాల్గొనాలి. ఇది బీసీల మేలు కోసం జరిగేటువంటి కులగణన. ఇందులో టీఆర్ఎస్ శ్రేణులన్నీ పాల్గొనాలని చెప్పి పార్టీ పరంగా ఒక పిలుపు ఎందుకు ఇవ్వలేదు? పార్టీ పరంగా పిలుపు ఇవ్వలేదు, ప్రత్యక్షంగా వీళ్ళు పాల్గొనలేదు. పేపర్లలో భయంకరమైన వార్తలు కూడా వ్యతిరేకంగా రాశారు. వ్యతిరేకంగా ప్రజలలో కులగణన జరగకుండా కుట్రలు చేయాలని చూశారు. ఈ కులగణన జరగకుండా దీన్ని అడ్డుకోవాలని ప్రయత్నం చేసి ఒక ప్రాపగండ మొదలుపెట్టారు. ఈ కులగణనలో కనుక ప్రజలు పాల్గొంటే సంక్షేమ పథకాలు రద్దవుతాయి, ఇందులో ఇచ్చినటువంటి ప్రశ్నలలో మీరు అయితే చెప్తే రేషన్ కార్డులు పోతాయి, ఆసరా పెన్షన్లు పోతాయి, మీకు వచ్చే ఇండ్లు రావు, ఏ ప్రభుత్వ పథకాలు కూడా రావు, రద్దు అవుతాయని చెప్తే మేము జాగృతమై వీళ్ళ కుట్రలను బయటపెట్టి ఇవాళ అలంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు తిరిగి చెప్పడం మూలంగా కులగణన జరిగింది. ఆ కులగణనని అడ్డుకొని ఆ కులగణన జరగకుండా కుట్రలు చేసి తీరా ఇలా 1000 ఎలకలు తిన్నటువంటి పిల్లి పుణ్యం దక్కాలని చెప్పి తీర్థయాత్రలు బయలుదేరిందట. మీరు 10 ఏళ్ల కాలంలో బీసీలకు కనీసం ఒక మహాత్మా జ్యోతిబా పూలేకు ఒక దండేసి దండం పెట్టకుండా, ఒక పూలే విగ్రహాన్ని పెట్టకుండా, మీరే గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% రిజర్వేషన్ ఉండే. ఆ 34% రిజర్వేషన్ను నిలువున 18% తగ్గించింది ఎవరు? ఒకవేళ ధర్నా చేయాల్సి వస్తే కవిత గారు
ఇప్పుడు ఫామ్ హౌస్ ముందర వాళ్ళ నాన్నగారు కేసీఆర్ గారి ఇంటి దగ్గర ధర్నా చేయాలి. మరి నాన్న ఎందుకు ఈ రిజర్వేషన్ తగ్గించినవు? ఒకవేళ చేయాల్సి వస్తే బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ముందు చేయాలి. నిజంగా బీసీలపై చిత్తశుద్ధి ఉంటే కవిత గారు ఆ పని చేయాలి. కానీ తగ్గించిన వాళ్ళని వదిలిపెట్టి తగ్గించింది మీరే, బీసీల గొంతు కోసింది మీరే, బీసీలను స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచులు జెడ్పీటీసీలు కాకుండా చేసింది మీరే. మళ్ళీ ఇప్పుడు పైగా కొత్త పల్లవి అందుకుని ఇలా మేము ధర్నాలు చేస్తాం, మీరు పెంచాలి అంటే, గతంలో ఒక పెద్ద మనిషి రాత్రి పోయి మర్డర్ చేసేసి మళ్ళీ రక్తపు మరకలు కడుక్కొని పొద్దుగాల స్నానం చేసి వచ్చి మళ్ళా పూలదండ వేసి సంతాపం వ్యక్తం చేసిండట, సానుభూతి వ్యక్తం చేసిండట, అరే గొప్పవాడు చనిపోయింది. అట్లా ఉంది వీళ్ళ వైఖరి. కాబట్టి ఇప్పటికైనా కూడా అంటే ఇందులో ఒక పెద్ద కుట్ర ఉంది, మామూలు కుట్ర లేదు. డెప్త్గా పోతే కానీ అర్థం కాదు. ఇది కుట్రనా 100%. ఎందుకంటే సరే, ఇప్పుడు కుట్ర వేరు, జనరల్గా రాజకీయ పార్టీలు ఏమున్నా ఏం లేకపోయినా ఒక ఇష్యూని ముందలేసుకొని వాళ్ళు నడిపిస్తుంటారు. సరే, మన గతంలో ఏం చేసినవి ఇవన్నీ పక్కన పెట్టి ఇప్పుడైతే మనం దీని నుంచి ఎట్లా బయటపడాలి, దీని నుంచి ఎట్లా లాభం తీసుకోవాలి అన్న దాంట్లో భాగంగా ముందుకెళ్తూ ఉంటారు. నేను ఇది అందులో భాగంగా అని అనుకోవడానికి అవకాశం లేదు. అది కాదు. ఎందుకు అంటే కవిత గారు లిక్కర్ స్కామ్లో జైల్లో ఉన్నప్పుడు ఇక్కడ మధుసూదన్ చారి గారు, తర్వాత బండ ప్రకాష్ గారు, దాసో శ్రవణ్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, రాజారాం యాదవ్, వీళ్ళందరూ కలిసి ఒక 32 మంది బీసీ నేతలు. మనం ఇప్పటికైనా కూడా బీసీలంతా ఒకటి కావాలి, బీసీ డిమాండ్ల మీద మనం కొట్లాడాలి, మన అస్తిత్వాన్ని మనం చాటుకోవాలి ఒక బీసీ బిడ్డలుగా అని చెప్పి వాళ్ళు 32 మంది ఒక కమిటీకి ఏర్పడి అసలు రిజర్వేషన్లు తమిళనాడులో ఎట్లా అమలవుతున్నాయి, మన తెలంగాణలో ఎందుకు అమలవుతలేవు, ఎక్కడ లోపం ఉంది, ప్రభుత్వాన్ని ఎట్లా అడగాలి, ఒక సైంటిఫిక్గా మనం ఒక అధ్యయనం చేయాలని చెప్పి వాళ్ళు తమిళనాడు పోయారు. 32 మందితోటి ఒక కమిటీ వేసి తమిళనాడు పోయి స్టడీ చేసేసి అనేక సెమినార్లలో, అనేక బహిరంగ సభలలో, అనేక బీసీ కార్యక్రమంలో పాల్గొని బీసీ వాయిస్ ఒక స్ట్రెంత్ అనిగిస్తున్నారు. వీళ్ళందరూ బీసీ వాయిస్ ఇవ్వడమే కాకుండా టీఆర్ఎస్ భవన్లో బీసీ మీటింగ్ పెట్టి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని పిలిపించి కేటీఆర్ గారితో కూడా మీటింగ్ పెట్టి మా వాటా మాకు కావాల్సిందే అన్నప్పుడు బయట ప్రభుత్వాన్ని అడిగేటప్పుడు మరి టీఆర్ఎస్ పార్టీలో ఏమి ఇచ్చారని అడుగుతాం కదా. ఇప్పుడు మేము అడుగుతాం బీసీ సంఘాలు. 2001లో టీఆర్ఎస్ పార్టీ పుట్టింది. 2001 నుంచి ఇప్పటి వరకు 11 సార్లు సంస్థాగత ఎన్నికలు జరిగినాయి పార్టీ అధ్యక్షుని కోసం. 11 సార్లు కేసీఆర్ అధ్యక్షుడు అయింది కదా. ఒకవేళ కేసీఆర్ గారు కాదనుకుంటే ఇలా కేటీఆర్ గారే వర్కింగ్ ప్రెసిడెంట్ అయింది కదా. మరి నెక్స్ట్ ఒక బీసీకో దళితునికో ఇచ్చే అవకాశం లేదు కదా. ఈ చర్చ మొదలైంది. అసలు బీఆర్ఎస్ పార్టీలో ఫస్ట్ కాంగ్రెస్ను అడిగే ముందు బీఆర్ఎస్ పార్టీలో బీసీలకు స్థానం ఎక్కడా, బీసీలకు ఒక కీలకమైన పదవి ఇవ్వాలంటే ఒక పార్టీ అధ్యక్షుడు కానీ, లేదు అంటే కనీసం ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ బీసీకి ఇవ్వాలని తీవ్రమైన చర్చ జరిగింది. బీసీలలో కూడా ఎవరున్నారు, ఎవరికి ఇస్తే బాగుంటుందని టీఆర్ఎస్ పార్టీలో బాగా విపరీతమైన చర్చ జరిగింది. ఆ చర్చను పక్కదారి పట్టించి ఆ పార్టీలోనే బీసీ వాదం రాకుండా, ఎవరు మళ్ళీ బీసీలు పదవులు అడగకుండా కవిత గారు జైలుకి రాగానే డెడికేటెడ్ కమిషను ఇవాళ ఒక కమిషన్ వేస్తే ఆ కమిషన్ దగ్గరికి కవిత గారు పోయారు. ఇవాళ ఒక డెడికేటెడ్ కమిషన్ వేస్తే పార్టీ అధ్యక్షుడు పోవాలి, వాళ్ళ పార్టీ వైఖరి చెప్పాలి, అయ్యా ఇది పరిస్థితి ఇది అని చెప్పాలి. పార్టీ అధ్యక్షుడు అంటే బయటికి రాడు, అసెంబ్లీకే వస్తలేడు, ఇక డెడికేటెడ్ కమిషన్కి వచ్చే అటువంటి పరిస్థితి లేదు. కనీసం వర్కింగ్ ప్రెసిడెంట్ అని పోవాలి. వర్కింగ్ ప్రెసిడెంట్ ఎందుకంటే ఆయన ఇలా కులగణన పాల్గొనలేదు కాబట్టి ఎవరైనా మీడియా సోదరులు అసలు మీరు కులగణన పాల్గొన్నారని అడిగితే మళ్ళీ తల ఎక్కడ పెట్టుకోవాలని తెలియదు. కాబట్టి ఏం చేయాలి, మీరు అన్నట్టు ఇంతకుముందు స్టార్టింగ్లో అన్నట్టు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ ప్రజాప్రతినిధులందరూ పోవాలి. కానీ బీసీ ప్రజాప్రతినిధులను పక్కన పెట్టేసి అప్పటిదాకా బీఆర్ఎస్ పార్టీలో వస్తున్నటువంటి బీసీ చైతన్యాన్ని దాన్ని డైవర్ట్ చేసేసి కవిత గారి ఆధ్వర్యంలో డెడికేటెడ్ కమిషన్ పోయి రిప్రజెంటేషన్ చేసి ఈ 32 మంది తమిళనాడు పోయి ఒక గ్రూప్ ఏర్పడి ఇలా ఒక బీసీ వాదాన్ని స్ట్రెంథన్ చేస్తూ విత్ పార్టీలా ఆ తర్వాత బయట ఒక బ్రహ్మాండమైన వాయిస్ తీసుకొచ్చిన పక్కన పెట్టేసి కాకి నోట కోకిల రాగం అన్నట్టు కవిత గారు వచ్చి డెడికేటెడ్ కమిషన్ ముందు బీసీ నాయకులంతా చేతులు కట్టుకొని నిలబడరు. ఈమె కుర్చీలో కూర్చొని బ్రహ్మాండంగా డెడికేటెడ్ కమిషన్కు రిప్రజెంటేషన్ చేసి ఆ తర్వాత వచ్చి మీడియాతో మాట్లాడి ఇలా బయటకు వచ్చేసింది. అంటే ఇది కుట్ర కాకపోతే ఏంది? మరి ఇప్పుడు మీరు కూడా బీసీ సంఘ నాయకులు అన్ని పార్టీల్లో ఉన్న లీడర్లతో మాట్లాడుతుంటారు కదా,
Yes. మరి మీరు మాట్లాడలేదా మధుసూదనాచారితో కానీ మిగతా వాళ్ళతో? అన్న ఏమైందన్న, ఏంది ఇది ఆమెకి ఇప్పుడు మేము ఆధారాలు లేకుండా ఎవరితో మాట్లాడకుండా ఈ మాటలు మాట్లాడుతున్నా. అదే అంటున్నా కదా. వీళ్ళు ఖచ్చితంగా వాళ్ళు లోపల మాట్లాడుతున్నారు, బయట మాట్లాడలేరు కాబట్టి. ఎందుకంటే వాళ్ళు ఏమంటారంటే ప్రభుత్వం ఉన్న 10 ఏళ్లలో మా నోర్లు మూసేసిరి, ప్రభుత్వం ఉన్న 10 ఏళ్లలో మమ్మల్ని డమ్మింగ్ చేసేసి చెప్తున్నారా ఇట్లా? ఇక చెప్తేనే కదా నేను చెప్పేది. అదే అదే అంటున్నా. 10 ఏళ్ళు చేసేసిరి. ఒక బీసీ వాయిస్ ఇవాళ పార్టీ టీఆర్ఎస్ పార్టీలు పుట్టుకలు కూడా మేము భాగస్వామ్యమే, మేము కూడా ఈ పార్టీకి ఓనర్లమే అన్నందుకు ఈటల రాజేందర్ గారిని ఒక బీసీ బిడ్డను బర్తరఫ్ చేసేస్తుంది. ఏం పాపం చేయనటువంటి దళిత బిడ్డ రాజయ్యను ఉప ముఖ్యమంత్రిని బర్తరఫ్ చేసేస్తుంది. బీసీ ఎస్సీ ఎస్టీలను మంత్రివర్గం నుంచి మెడలు బట్టి బయటకు గెంటేశారు. మళ్ళీ ఇప్పుడు బీసీ పల్లవి బీసీ రాగం ఎత్తుకొని రిజర్వేషన్ తగ్గించింది మీరే, మీకు సమగ్ర కులగన చేయలేదు, రిజర్వేషన్ తగ్గించారు, బీసీ ఎస్సీ ఎస్టీ మంత్రులను బర్తరఫ్ చేశారు, ఒక బీసీల ఐకాన్ అయినటువంటి ఒక జ్యోతిబా పూలే విగ్రహం పెట్టలే ఎక్కడ కూడా. కనీసం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏనాడు ఒక జ్యోతిబా పూలేకు నివాళులు అర్పించలేదు. ఇప్పుడు మధుసూదనాచారితో కంపేర్ చేస్తే కవిత నథింగే కదా. ఆయన మధుసూదనాచారి గారు పొలిటికల్ ఎక్స్పీరియన్స్ లో కానీ సరే మిగతా వాళ్ళని పక్కన పెడదాం, ఇప్పుడు ఆయనతో కంపేర్ చేస్తే ఆమె నథింగే కదా. అంతే కదా. ఇప్పుడు మధుసూదనాచారి గారు ఒక పెద్ద నేపథ్యం ఉన్నటువంటి ఒక బీసీలలో ఒక బలమైనటువంటి నాయకుడు. ఆయనకున్న దాంట్లో కవిత గారికి ఏం లేదు కదా. ఒక మల్టిపుల్ టాలెంటెడ్ పర్సన్ మధుసూదనాచారి గారు. ఒక సీనియరు, శాసనసభ్యులుగా చేశారు, శాసనసభ స్పీకర్గా చేశారు, ఆ తర్వాత ఎప్పటి నుంచో రాజకీయాలు ఉన్నాడు విద్యార్థి దశ నుంచి. అట్లాంటి నాయకుడిని ముందలు పెట్టాలి కానీ ఇప్పుడు ఇతర విషయాలన్నీ మీరే మాట్లాడుతుంది. చివరికి బీసీల వాయిస్ కూడా మీరే మాట్లాడితే అర్థమైంది. అంటే ఇలా చాలామంది అడుగుతున్నారు, అన్న కవిత గారు ఏమన్నా బీసీనా, లేకపోతే వాళ్ళు మాట్లాడడానికి వాళ్ళ అమ్మగారు బీసీనా, లేకపోతే వాళ్ళ అత్తగారు బీసీనా, ఇప్పుడు ఎటువైపు నుంచి ఏమైనా బీసీ ఏమైనా లింక్ ఉందా అని అడుగుతారు. ఏ లింక్ లేదు, ఏది లేదు. ఏది లేకున్నా కూడా అంటే వాళ్ళ కుట్ర ఏంటంటే వితిన్ పార్టీలో వస్తున్నటువంటి బీసీ చైతన్యాన్ని అక్కడ వరకే దాన్ని హోల్డ్ చేసి అక్కడి వరకే దాన్ని అణచేయాలి. ఆ తర్వాత ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో విపరీతమైనటువంటి బీసీ చైతన్యం వచ్చింది. ఏ మండలం పోయినా, ఏ నియోజకవర్గ కేంద్రం పోయినా కూడా అన్న మనం ఎన్ని రోజులు బీఆర్ఎస్ ఉంటే వెలమల రాజ్యం అయింది, కాంగ్రెస్ ఉంటే రెడ్డి రాజ్యం అయిపోయింది, బీసీలం ఎన్ని రోజులు ఇట్లా నలిగిపోవాలి, ఎన్ని రోజులు మనం ఎవరి కింద అయ్యా బాంఛనను కూడా బతకాలి, ఖచ్చితంగా మనం బీసీలమంతా ఐక్యం కావాలని విపరీతమైన చర్చ పెరిగింది. కాబట్టి ఈమె ఆ సమాజంలో వస్తున్నటువంటి బీసీ చైతన్యాన్ని కూడా పక్కదారి పట్టించేసి బీసీలు అంటే కవిత గారు మాట్లాడుతున్నారు, కేటీఆర్ మాట్లాడుతున్నారు, ఇంకేం బీసీలు అయిపోయింది. బీసీ నాయకులు ఇప్పుడు మేము మాట్లాడితే మా వాయిస్ మన ద్వారా వచ్చేటువంటి అవకాశం ఉంది. కవిత గారు మాట్లాడితే అన్ని టీవీ ఛానల్ లైవ్ పెడతాయి. జాదరా శ్రీనివాస్ కూడా మాట్లాడుతుందంటే స్క్రోలింగ్ కూడా చిన్న మేము మాట్లాడిన ఒక బిట్టు కూడా ఇయ్యరు. కాబట్టి ఈ బీసీ వాదాన్ని డైవర్ట్ చేయడానికి బీసీల్లో వస్తున్నటువంటి చైతన్యాన్ని పక్కదారి పట్టించడానికి, బీసీల్లో విచ్ఛిన్నం చేయడానికి మాత్రమే తప్ప కానీ విచ్ఛిన్నం చిత్తశుద్ధి లేదు. ఇక్కడ చిన్నము బీసీలు అవ్వాలని వాళ్ళు కోరుకుంటుండొచ్చు కానీ వాళ్ళే విచ్ఛిన్నం అవుతున్నట్టు కనిపిస్తున్నది కదా. ఇప్పుడు కవిత మాట్లాడని ఇప్పుడు కేటీఆర్ ఎంటర్ అయ్యింది నిన్న. అవును, ఏప్రిల్లో మేము భారీ బహిరంగ సభ పెడతామని ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. అంటే కలిసి మాట్లాడుతున్న సందర్భం కూడా లేదు. వాళ్ళ పవర్ దీంట్లో ఉన్నట్టున్నారు. అంటే వాళ్ళది ఏంటంటే వాళ్ళది సిద్దిపేట రాజకీయాలు చేస్తారు. వాళ్ళు అధికారం వాళ్ళే ఉండాలి, ప్రతిపక్షాలు వాళ్ళే ఉండాలి, దొర వాళ్ళే ఉండాలి, దొరకు వ్యతిరేకంగా పనిచేసే ఉద్యమకారులు కూడా వాళ్ళ పక్షాన ఉండాలి. అట్లా ఆ ఎత్తుగడలతోటి ఉంటారు. కవిత కనుక మాలాంటి వాళ్ళు బీసీ సమాజం కనుక ఆదరించలేదనుకో కేటీఆర్ స్టాండ్ అవుతాడు. కేటీఆర్ కూడా మాట్లాడింది కదా. లేకపోతే ఇదే కేటీఆర్ గారు గతంలో 10 సంవత్సరాల కాలంలో ఎందుకు మాట్లాడలేదు? పోనీ నిజంగా చిత్తశుద్ధి ఉంటే పార్టీ అధ్యక్షుడికి ఒక బీసీకి ఇవ్వను. లేదు రేపు 2028లో తెలంగాణ రాష్ట్రంలో మేము అధికారంలోకి వస్తే ఒక బీసీని ముఖ్యమంత్రిని చేస్తాను. బీసీ వాదాన్ని ఎంత బలహీనం చేసిరంటే వీళ్ళు చారిత్రాత్మకంగా బీసీ ద్రోహులు. ఎందుకంటే ఒక ఉదాహరణకు ఆలేరులో బూడిద భిక్షమయ్య గౌడ్ ఎమ్మెల్యేగా పోటీ చేశాడు కాంగ్రెస్ పార్టీ నుంచి. అక్కడ ఆయనకు వ్యతిరేకంగా గౌడ సంఘం మీటింగ్ పెట్టి వీళ్ళు అధికారులు ఉన్నప్పుడు గౌడ ఆశీర్వాద సభ పెట్టి గొంగడి సునీతారెడ్డికి ఓటేయమని చేశారు. నిజామాబాద్లో ఒక అరవింద్ మున్నూరు కాపు బిడ్డ అరవింద్ పోటీ చేశాడు ఎంపీగా. అక్కడ మున్నూరు కాపుల మీటింగ్ పెట్టి మున్నూరు కాపుల ఆశీర్వాద సభ పెట్టి కవితను గెలిపించండి అని. ఎక్కడైతే బీసీ అభ్యర్థులు నిలబడతారో పద్మశాలి కావచ్చు, గొల్ల కుర్మలు కావచ్చు,
విశ్వబ్రాహ్మణులు కావచ్చు, ఎవరైనా సరే బీసీ అభ్యర్థి నిలబడతారు అనుకో, వాళ్ళ ఓట్లు ఎట్లయితే పోలరైజ్ అయిపోయి వాళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకొని గెలిచి ఈ బీసీలందరూ చట్టసభలకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళని రానియొద్దు, ఆదిలోనే తుంచేయాలి. ఏం చేయాలి? గౌళ్ళు అభ్యర్థి ఉంటే గౌళ్ళ ఆశీర్వాద సభ పెట్టి ఆ రెడ్ల కోటేయమనాలి. అది మున్నూరు కాపులు ఉంటే మున్నూరు కాపుల మీటింగ్ పెట్టి వెలమ కోటేయమనాలి. గొల్లకుర్మ ఆయన ఉంటే గొల్లకుర్మల ఆశీర్వాద సభ పెట్టి మళ్ళీ అగ్రకులమైన కోటేయాలి. పద్మశాలి ఉంటే ఇదే పని. అంటే బీసీలలో వస్తున్న చైతన్యాన్ని 10 ఏళ్ళు ఈ రకంగా విచ్ఛిన్నం చేసి బీసీ బిడ్డల్ని అసెంబ్లీ పోకుండా చేశారు. ఇప్పుడు జనాలు ఇది చరిత్ర, వాళ్ళు చేసిన చరిత్ర. ఎంతవరకు ప్రజలు వీళ్ళని నమ్మే అవకాశం ఉందంటారు? ఇప్పుడు ప్రజలు నమ్మలేకనే వీళ్ళని ఇంటికి పంపించారు. ఇంటికి పంపించినా కూడా ఇంకా బుద్ధి రావడం లేదు. అంటే ఇప్పుడు ఒక యాంగిల్ ఒక స్ట్రాటజీ అయి ఉండొచ్చు. రేపు పొద్దున ఒకవేళ ఎంతో కొంత రిజర్వేషన్స్ పెరిగితే చూసిరా మేము ధర్నాలు చేసినాం అది చేసినాం కాబట్టి అయ్యిందని చెప్పుకోవడానికి ఒక అవకాశం ఉంటుందేమో అని వాళ్ళు అనుకుంటున్నారు. ఇప్పుడు కులగణనలో పాల్గొన్నటువంటి వాళ్ళు రిజర్వేషన్లు పెరుగుతాయని అనుకోవచ్చు, వాళ్ళు పెరుగుతాయని అనుకోవచ్చు. కానీ కులగణనే పాల్గొనకుండా ఈ సమగ్ర కుటుంబ సర్వేలను భాగస్వామ్యం కాకుండా మేము రిజర్వేషన్లు పెడతామంటే నమ్మేది ఎవరు? వీళ్ళని ఎవడు నమ్మాలి? ఇలా కిరాయి మనుషులను తీసుకొచ్చి రేపు ఏముంది? వీళ్ళకు పార్టీ మీటింగ్ పెడితే నేను అంటున్నా, టీఆర్ఎస్ పార్టీ మీటింగ్ పెడితే స్వచ్ఛందంగా వాళ్ళ వెహికల్స్ వాళ్ళు కట్టుకొని వచ్చే వాళ్ళు ఎవరు ఉన్నారా? బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ పెడితే బండ్లు పంపించడం, బండ్లలో గుడ్లు పంపించడం, పచ్చనోటు ఒకటి జేబులో పెట్టడం, ఆ తర్వాత పోయేటప్పుడు బిర్యానీ ప్యాకెట్లు ఇవ్వడం. ఇలా ఎవరైతే మీటింగ్లు పెడుతున్నారో వాళ్ళు డబ్బులు ఇచ్చి జనాన్ని తరలించేటువంటి పరిస్థితి వచ్చిన వాళ్ళు రేపు ఇందిరా పార్క్ కాడ మీటింగ్ పెడతారు. పెడితే ఏమైంది? ఒక 10,000 మంది కవిత గారు మేనేజర్ చేసి తీసుకొచ్చి కూర్చోబెట్టి నేను బీసీ అంటది. 2 రోజుల కింద 3 రోజుల కింద ఆమె బీసీ సంఘాలతోటి మీటింగ్ అని పెట్టింది. ఒక్క బీసీ నాయకుడైనా పోయిందా? ఆమె ప్రెస్ మీట్ పెడితే ఒక్క బీసీ, మళ్ళీ ఈ ట్రైలర్ మాత్రమే, సినిమా ముందు చూపిస్తా. ముందు చూసిరు కదా మీరు, ఢిల్లీలో చూసినావు సినిమా, ఢిల్లీలో చూసి లిక్కర్ కేసులో జైలుకి పోయి మళ్ళీ వచ్చినావు. మాకు వ్యక్తిగతంగా వాళ్ళంటే చాలా గౌరవం. మేము బీసీలుగా ఎవరిని అగౌరవపరచం. ఇలా కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ కవిత కానీ. కానీ ఇక్కడ విషయంలో ఏంటంటుందంటే బీసీలకు అన్యాయం చేసిన వాళ్ళే, బీసీలను దగా చేసిన వాళ్ళే, బీసీ రిజర్వేషన్లు తగ్గించడానికి ఆద్యులైనటువంటి వాళ్ళే మళ్ళీ వస్తున్నటువంటి బీసీ చైతన్యాన్ని, బీసీ వాదాన్ని పక్కతో ఎందుకు పట్టిస్తున్నారని అడుగుతారు. ఇప్పుడు మీరు అన్న 32 మంది బీసీ నాయకులు ఎవరైతే బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళని పక్కగా నెట్టి కవిత ముందుకు వచ్చింది. మరి వాళ్ళు కూడా సరే అని సర్దుకుపోతూనే ఉన్నారు కదా. ఇప్పుడు వాళ్ళు మీటింగ్లో కూడా ఉంటారు వీళ్ళంతా. ఇప్పుడు వాళ్ళు పార్టీలు ఉన్నారు. ఇప్పుడు మనం తొలి వెలుగు ద్వారా మాట్లాడుతున్నాం, 10 లక్షల మంది పోతుంది, వాళ్ళట్టు అయిపోతారు. ఇప్పుడు మనం మాట్లాడినందుకు వాళ్ళని తీసుకొచ్చి వేదిక మీద కూర్చోబెడతారు. కానీ నేను ఇంతకుముందే ఫస్ట్ చెప్పిన, గొర్రెల మందకు తోడేళ్ళు అవసరమా అంటున్నాం. మా 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 ఉద్యమానికి మీ నాయకత్వం ఏంది? మీ ఆధిపత్యం ఏంది? మీ పెత్తనం ఏంది? ఇలా తెలంగాణ ఉద్యమం చేసిరు, తెలంగాణ ఉద్యమం నడిపించారు. కేసీఆర్ కాకుండా ఆంధ్ర ఆయనను తీసుకొచ్చి నాయకత్వం చేయిస్తే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఒక్క చంద్రబాబు నాయుడు పోయిన 2018లో పొత్తు పెట్టుకున్నందుకే వీళ్ళ స్లోగన్ ఏంది? చంద్రబాబు నాయుడు ఆంధ్ర నాయకుడు మళ్ళీ వస్తుండు, రేపు కాంగ్రెస్ వస్తే చంద్రబాబు నాయుడు విజయవాడకు పోయి పర్మిషన్ తీసుకొని మళ్ళీ వస్తుంది, మళ్ళా తెలంగాణ సమాజం అంతా, తెలంగాణ అంతా ఆంధ్ర దొరల చేతులకు, చంద్రబాబు నాయుడు చేతులకు పోతుందని చెప్పి బూజు చూయించి కాంగ్రెస్ పార్టీని గెలిచే అవకాశం ఉన్న గెలవకుండా చేసిరు కదా. మరి మీకేమో మీరు చేస్తారేమో సంసారము, ఇతరులు చేస్తారేమో వ్యభిచారమా? అంతేకాదు. ఇప్పుడు అక్కడ ప్రాంతము, ఇక్కడ కులము, అంతే అంతే కదా. ఇప్పుడు మిమ్మల్ని ఏ సమాజము, రెండిట్లో అదర్సే, మిమ్మల్ని ఏ సమాజము, ఏ బీసీ సమాజము, ఏ ఎస్సీ సమాజం, ఏ గిరిజన సమాజం అయ్యా మాకు నాయకత్వం లేదు, మా విషయాలు మాట్లాడమని మీకు ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలే కదా. మీ అంతలో మీరే మాకు నాయకులుగా కావాలి, మా మీద బలవంతంగా వృద్ధాల ఈ బీసీలలో వస్తున్నటువంటి చైతన్యం. మీరు ఫస్ట్ నేను ఇంతకుముందు చెప్పినట్టు బీసీలు నిలబడిన చోట అసెంబ్లీ ఎన్నికల్లో కానీ పార్లమెంట్ ఎన్నికలు కానీ ఆ బీసీ అభ్యర్థులనే ఒడగొట్టమని అదే కులాలు మా ఏలుతోటే మా కన్నుని ఎందుకు పొడిపించారో దాని మీద సమాధానం చెప్పాలి. కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఎందుకు కులగణలో పాల్గొనలేదో చెప్పాలి. సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొనాలి బీఆర్ఎస్ ఎందుకు పిలిపిలేదో చెప్పాలి. మీరు అన్నట్టు గతంలో 10 సంవత్సరాలు ఏం చేశారు? పూలే విగ్రహం పెట్టలే, రిజర్వేషన్ తగ్గించారు. ఒక్కొక్క కుల సంఘము ముఖ్యమంత్రి గారిని కలవాలి అని చెప్పి వాళ్ళ కులాలకు సంబంధించినటువంటి డిమాండ్లను, కులాలకు సంబంధించిన ఒక కష్టాలను ఒక రిప్రజెంటేషన్ పెట్టుకోరు. 10 ఏళ్ల కాలంలో ప్రగతి భవన్లో కూడా రానియలే బీసీ కులాలు.
ఒక్కరిని కూడా గడప దొక్కనీయలే. ప్రగతి భవన్ కేవలం పిడికెడు శాతం లేని వాళ్ళకు, కాంట్రాక్టర్లకు, మెగా కృష్ణారెడ్డి లాంటి వాళ్ళకు, ఇంకోనికి ఆంధ్ర పెట్టుబడిదారులకు పోయింది. మొన్న మా సీనన్న అంటున్నాడు, మాజీ మంత్రి సీనన్న ఏమని, తెలంగాణ వస్తే ఇప్పుడు ఆంధ్ర పెట్టుబడిదారుల చేతిలో పోయింది. మీరున్నప్పుడు ఏడిపోయింది, మీరున్నప్పుడు పెట్టినటువంటి కాంట్రాక్టర్లు ఆంధ్రోలే కదా, మరి ఇప్పుడు మీరున్నప్పుడు ఏమో ఒక మాట, ఇప్పుడు రియలైజ్ అయ్యారా? కాబట్టి ఇవాళ మీరు చేసినటువంటి, మీరు ఏదైనా చేసుకోండి, ఇప్పుడు ప్రాజెక్టుల గురించి మాట్లాడుకోండి, లేకపోతే ఇంకో విషయం మాట్లాడుకోండి, కానీ బీసీలలో వస్తున్నటువంటి చైతన్యాన్ని ఇలా రోజు ఫోన్లు జిల్లాలకు ఫోన్లు లేకపోతే ఆ సంఘం ఈ సంఘం అని ఫోన్లు మేడం రమ్మంటుంది, మేడం కలుస్తుంది, డిస్టర్బ్ చేస్తలేరా? మాకు కూడా ఫోన్లు చేస్తున్నారు, మేము పోతామా? మేము ప్రభుత్వం ఉన్నప్పుడే వాళ్ళ గడప దొక్కలే. ఇంతవరకు కవిత గారి ఇల్లు కానీ ఆఫీస్ కానీ ఇంతవరకు ఆమె గడప దొక్కలే నేను మాట్లాడలే. ఇప్పుడు మేము మా ఆత్మగౌరవం కోసం జరిగేటువంటి పోరాటంలో ఉన్నాం. దొరల ఇళ్ల చుట్టూ, పటేళ్ల ఇళ్ల చుట్టూ తిరగటందుకు లేము కదా. కాబట్టి ఒక్కొక్కరిని టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకే ఒక కండువ వేపియా, ఇవాళ గులాబీ కండువ తీపిచ్చేసి ఒక కుల సంఘం కండువ, కుమార సంఘం ఉంది అనుకో, కుమార సంఘం వరకు ఒక కండువ ఉంటుంది. బీఆర్ఎస్ కార్యకర్తలకు ఒక కండువేయ, కవిత గారిని కుమార సంఘం ప్రతినిధులు కలిశారు. గొల్ల కుర్మలు వాళ్ళ పార్టీలను గొల్ల కుర్మల కండువేయ, కుర్మ సంఘం సంబంధించిన గొల్ల కుర్మలకు సంబంధించిన కలిసిపోయారు. ఫోటోలన్నీ అంతేనా? అంతే. ఇలా నేను అంటున్నా, బీసీ సంఘాలతో సమావేశం అన్నావు, ఏ బీసీ పోయాడు? ఇప్పుడు బీసీ సమాజానికి కాస్తో కూస్తో కొంతమంది నాయకత్వం వహించి తమ శక్తి మేరకు ఫైట్ చేస్తున్నారు. ఆ సంబంధించినటువంటి నాయకులు ఎవరైనా పోయారా? మాకు ఎవరైనా కవిత గారు నాయకత్వం కావాలని అడిగారా? అంతకుముందు మహిళా బిల్లులో బీసీ మహిళలకు సభ కూడా పెడతాం, బీసీ మహిళలకు సభ కూడా పెట్టాలి, నేను మోడీని ప్రభుత్వంతో ధూమ్ధాం చేస్తా, నేను ఫైట్ చేస్తా అని చెప్పింది. ఎప్పుడు లిక్కర్ కేసు కంటే ముందు ఒకరోజు ధర్నా పెట్టింది, మీకు ఐడియా ఉంది, ఢిల్లీలో. ఎక్కడ పోయింది మరి ఇది? లిక్కర్ కేసు కంటే ముందు బీసీల గురించి కొట్లాడుతుందని ఎక్స్పోజ్ ఇవ్వాలని చెప్పి పెద్ద వైడ్ పబ్లిసిటీ చేసుకుని ఢిల్లీలో మంచిగా కాస్ట్లీ టెంట్లు వేసుకొని మంచిగా కూర్చోవడానికి మంచిగా సఫిషియెంట్గా వేసుకొని ధర్నా చేసినాం. ఇప్పుడు మా లెక్క నేలల మీద కూర్చొని చేయలేదు. ఇలా చేసినా ఓకే, కానీ ఏమైంది మరి? ఆ కార్యాచరణ ఏమైంది? ఎందుకు మాట్లాడలే? మొత్తం దేశమంతా ఎందుకు ఏకం చేయలే? మళ్ళీ వచ్చి ఇక్కడ మొన్న పూలే విగ్రహం పెట్టాలి అసెంబ్లీలో అంటుంది. పూలే విగ్రహం మీ 10 ఏళ్లలో ఏం చేశారు? మిమ్మల్ని ఎవడు పెట్టనీయలేదు, మీరు పెడుతుంటే ఓడొద్దు అన్నాడు, 10 ఏళ్లలో పెట్టలేదు. మరి మళ్ళీ పూలే విగ్రహం పోయింది, ఇప్పుడు రిజర్వేషన్లు కావాలంటుంది, రిజర్వేషన్ పెంచాలంటే నిజంగా కవిత గారికి కానీ కేటీఆర్ కానీ చిత్తశుద్ధి ఉంటే, ఎస్ మా మధుసూదన్ చార్ని, మా శ్రీనివాస్ గౌడ్ని, బండప్రకాష్ని, మా దాసో శ్రావణ్ని, మా రాజారాం యాదవ్ని, లేకపోతే ఇంకోని ఓ 10 మందిని ముందర పెట్టు, వాళ్ళ నాయకత్వం కింద పనిచేయండి. మీ నాయకత్వం కింద వేరే విషయాల్లో పనిచేస్తారు కదా మా వాళ్ళు, వాళ్ళని ముందర పెట్టండి. వాళ్ళకు నోరు లేదా? వాళ్ళకు చీమునెత్తురు లేదా? వాళ్ళ పుట్టిన జాతి గురించి వాళ్ళు కొట్లాడుకునేటువంటి ధైర్యం లేదా? మీరు కొట్లాడితేనే ప్రభుత్వం దిగి వస్తుందా? అంటే ఈ ఇందులో కూడా కుట్ర ఉంది. ఇవాళ అయ్యే పని కూడా కాకుండా చేయడమే కుట్ర. రిజర్వేషన్లు పెంచేటువంటి టైం వస్తే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కవిత కేటీఆర్ కొట్టాడు అనుకో, కాంగ్రెస్ వాళ్ళు ఏమనుకోవాలి, మేము పెంచితే వాళ్ళకి పోతుంది మైలేజీ, మేమెందుకు కొట్టాడాలి, మేమెందుకు ఇవ్వాలని చెప్పి వీళ్ళు ఇవ్వకుండా చేయడానికి. ఒకటి వితిన్ పార్టీలో వస్తున్నటువంటి చైతన్యాన్ని చల్లార్చాలి, దాన్ని డైవర్ట్ చేయాలి. 2 రిజర్వేషన్లు పెంచేటువంటి సమయంలో మేము గిచ్చినట్టు చేస్తాం, మీరు ఏడ్చినట్టు చేయాలి, మేము పోరాటం చేసినట్టు చేస్తాం, మీరు పెంచితే అది మా ఖాతాలు వేసుకుంటామనే పద్ధతిలో ఉన్నది తప్ప నిజంగా చిత్తశుద్ధి లేదు. చిత్తశుద్ధి ఉంటే ఒక్కటే కారణం, మేము మీకు ఏదైనా చేస్తాం. ఇప్పుడు మాకు ఎలాంటి పదవుల మీద ఆశలు లేవు, లేకపోతే పైరుల మీద ఆశలు లేవు. మేము కాంగ్రెస్ని నట్టిన దులుపుతాం, బీసీలకు వ్యతిరేకంగా ఎవడు పని చేసినా వాళ్ళని నట్టిన దులుపుతాం. కానీ ముఖ్యమంత్రి పదవి పక్కన పెట్టండి, బీసీగా ఒక బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా మీ కేసీఆర్ గారు అసెంబ్లీకి వస్తలేడు పాపం. ఆయన ఎంత మంచిగా ఉన్నాడో ఏమున్నాడో. ఆయన కూడా బీసీ రిజర్వేషన్ మీద స్టేట్మెంట్ ఏమీ ఇవ్వలేదు, కులగణన మీద స్టేట్మెంట్ లేదు, రిజర్వేషన్ మీద స్టేట్మెంట్. ఫామ్ హౌస్లో ఉన్నాడు కదా, ఓ పార్టీ అధ్యక్షునిగా బీసీని పెట్టండి, మేము స్వాగతిస్తాం, హర్షిస్తాం. అరే బీఆర్ఎస్ పార్టీ బీసీల గురించి పనిచేస్తుందని నమ్ముతాం. ప్రెసిడెంట్ లేడు కదా, వర్కింగ్ ప్రెసిడెంట్ లేడు, వర్కింగ్ ప్రెసిడెంట్ లేడు. ఇప్పుడు మొన్న అసెంబ్లీ జరిగింది, అసెంబ్లీ రికార్డు తీయండి. అసెంబ్లీ జరిగితే ఎవరు బావబామర్దులు తప్ప ఇంకా వేరే వాళ్ళకి ఎవరికి అవకాశం. ఒక మా కాలేరు వెంకటేశో, మా మూట గోపాలన్నో, మా వివేక్ గౌడ్ అన్నో, తర్వాత బీసీలు చాలామంది ఉన్నారు, ఓ తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎవరన్నా మాట్లాడినిచ్చిరా?
ఓ గంగుల కమల మాట్లాడితే 1 నిమిషం 2 నిమిషాలు, అంతే. మీరు మాట్లాడితే గంటల తరబడి మాట్లాడతాం. అంటే ఇక్కడ ఎంత పెద్ద కుట్ర అంటే నేను అంటున్నా, త్యాగం చేసింది మీ తెలంగాణ కోసం బలిదానాలు చేసిందంటే మీరు ఎవరైనా ఉన్నారా? మా కాసో శ్రీకాంత్ మా కానిస్టేబుల్ కిష్టయ్య త్యాగం చేస్తేనే కదా మీరు ముఖ్యమంత్రి పీఠాల మీద, హరీష్ రావు మంత్రి పీఠం మీద, కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా మీరు ఎంపీ సీటుకు పోయింది. మరి త్యాగం చేసినటువంటి శంకరమ్మ గారిని ఏం చేసిర్రు? ఆ కుటుంబాన్ని ఏం చేసిర్రు? మా ప్రొఫెసర్ జయశంకర్ సారు రాజకీయంగా మంత్రి పదవి లేకపోతే కేసీఆర్ గారు కుమిలి ఇంట్లో ఉంటే ఒక రాజకీయ సిద్ధాంతాన్ని, ఒక తెలంగాణ వాదాన్ని ఇవాళ అందించినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సారు కదా. మొత్తం బీసీల త్యాగాలతోటే కదా మీ పార్టీ నిలబడ్డది. చిన్న ఎగ్జాంపుల్, ప్రొఫెసర్ జయశంకర్ గారు సిద్ధాంతం అందిస్తే మీరు వచ్చారు. వీళ్ళకు టికానా లేదు హైదరాబాద్లో. పార్టీ పెడితే వీళ్ళకు ఒక ఆఫీస్ తీసుకొని టికానా లేకపోతే మా కొండ లక్ష్మణ్ బాబూజీ గారు ఇవాళ మొత్తం జలదృశ్యంలో 7 కోట్ల విలువ చేసి ఆ కాలంలో తన భూమినే మీకు ఇచ్చిండు కదా. మీకు ఇచ్చినందుకు ఆయన ప్రభుత్వం, ఆంధ్ర ప్రభుత్వం కక్షగట్టి మొత్తం గుంజుకొని కూలగొట్టింది కదా. అంటే బీసీల త్యాగాలు, బీసీల బలిదానాలు, బీసీల పోరాటాలు లేకుండా మీ టీఆర్ఎస్ పార్టీ లేదు. ఇవాళ మిమ్మల్ని కాపాడుకోవడానికి అధికారం లేనప్పుడు బీఆర్ఎస్ఎల్పీ నేత ఊరికి ఇచ్చారు, ఈటల రాజేందర్ అన్న గారికి ఇచ్చారు. రాజేందర్ అన్నకేమో బీఆర్ఎస్ఎల్పీగా బాధ్యతలు అప్పచెప్తారు. ఆ తర్వాత అధికారం వచ్చినాక దళితులు ముఖ్యమంత్రి అని చెప్పి దళితుని గొంతుకోసి కేసీఆర్ ముఖ్యమంత్రి అయి 30 ఏళ్ళు మా కేసీఆరే ముఖ్యమంత్రి, ఆయన కాకపోతే మా కేటీఆర్ ముఖ్యమంత్రి. నిన్న తెలంగాణ భవన్లో న్యూ ఇయర్ వేడుకలలో ఆడో గుంపుని ఈడో గుంపుని పెట్టి సీఎం అంటారు. కేటీఆర్ సీఎం, అక్కడ కవిత సీఎం. హరీష్ రావు గారు రోజుకు సర్వేలు తెప్పించుకుంటాడు. సర్వేలు తెప్పించుకొని టీఆర్ఎస్ ఎంత పెరిగింది, బీజేపీ ఎంత పెరిగింది, ఇందులో ఉందునా అందులో ఉందునా, నేను వెళ్ళబోతే సీఎం అయితే ఇలా పోయే అవకాశం లేనట్టుంది. కాబట్టి నేనేం చేయని ఆయన అనుకుంటాడు. మీ ఇంటర్నల్ పంచాయతీలు, మీ కుటుంబ పంచాయతీలు, మీ స్కాములు, మీ స్కీములు అందరూ తెలిసే జనాన్ని. ఇప్పటికైనా చిత్తశుద్ధితో పనిచేయండి. ఇప్పుడు రేపు సావిత్రిబాయి పూలే గారి జయంతి ఉన్నది. అవును. సో మీలాంటి వాళ్ళంతా, సమాజం అంతా ఆ కార్యక్రమంలో చాలా బిజీగా ఉంటారు. బేసిక్గా ధర్నాలు, ఈ ప్రోగ్రామ్స్ ఇవన్నింటి చేయరు. సో ఎక్కువగా వాళ్ళు చేసిన త్యాగము, వాళ్ళు చేసిన సేవలన్నింటిని ఆ రోజు గుర్తు చేసుకుంటూ ఉంటారు. రౌండ్ టేబుల్ పెడతారు, కాన్ఫరెన్స్లు పెడతారు, నెమరు వేసుకుంటూ ఉంటారు. రేపే ఆమె ధర్నా పెట్టి ఆ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి ధర్నా పెట్టిన అంటారు ఏంటి? సంబంధం ఏంటి అసలు? నేను ఇంతకుముందే చెప్పిన మీకు, బీసీలలో వస్తున్న చైతన్యాన్ని డైవర్ట్ చేయాలి. సావిత్రిబాయి పూలే గురించి, సావిత్రిబాయి పూలే జయంతి 194వ జయంతి రేపు రాష్ట్ర వ్యాప్తంగా, ఈవెన్ తెలుగు రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా సావిత్రిబాయి పూలే జయంతి బ్రహ్మాండంగా చేస్తారు. ప్రతి మండల కేంద్రంలో, నియోజకవర్గ కేంద్రంలో, జిల్లా కేంద్రంలో, ఇటు రాష్ట్ర స్థాయిలో ముఖ్యంగా స్కూళ్ళల్లో ఆమె మొదటి చదువుల తల్లి. ఈ దేశంలో మహిళలకు చదువు నేర్పినటువంటి గొప్ప తల్లి సావిత్రిబాయి పూలే. రేపు ఆమెకు నివాళులు అర్పించే కాడ ఆమె చేసినటువంటి గొప్ప త్యాగము, ఆమె చరిత్ర భవిష్యత్ తరాలకు అందించడం కోసం, ఆమెను చరిత్రలో చేసినటువంటి సేవలను గుర్తించుకోవడం కోసం రేపు పెద్ద ఎత్తున చేస్తారు. కానీ ఇక్కడ కూడా కుట్ర ఏంటంటే, ఈ సావిత్రిబాయి పూలే జయంతి చేయొద్దు. సావిత్రిబాయి పూలే ఇప్పుడు బతుకమ్మను కనుక తెలంగాణ తల్లిని కనుక మారిస్తే ఎంత బాధపడ్డరో, ఇవాళ చదువులో తల్లి సావిత్రిబాయి పూలే జయంతి చేస్తే తెలంగాణలో ఆమె ఏం చెప్పింది? తెలంగాణ తల్లిని మేము ఊరూర పెడతాం విగ్రహాలు, తెలంగాణ తల్లి తెలంగాణలో ఉండాలని చెప్పింది. నేను వెంటనే తెల్లారి ప్రెస్ నోట్ ఇచ్చి ఒక మీడియా సమావేశం పెట్టిన. రూపు మాపు లేనటువంటి తెలంగాణ తల్లులు, మీరు కాంగ్రెస్ వాళ్ళు మీరు కొట్లాడుతున్నారు, మీరు కొట్లాడుకోండి. మాకు ఎట్లా ఉన్నదో, ఏం చేసిందో, మా బతుకుల గురించి ఏం మాట్లాడడం తెలియదు. కానీ మా జీవితాల్లో వెలుగులు నింపడం కోసం, బీసీల, ఎస్సీ, ఎస్టీ మహిళల తలరాత మార్చడానికి మా సావిత్రిబాయి పూలే ప్రత్యక్షంగా ఉన్నది కాబట్టి ఆమె విగ్రహాలను మేము ఊరూరు పెడతాం తప్ప రూపు మాపు లేనటువంటి వాళ్ళను, ఊహగానం ఉన్నటువంటి ఊహజనితమైనటువంటి విగ్రహాలను మేము పెట్టమని నేను ఇచ్చాను. దాంతో కుట్ర చేసి రేపు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా పెట్టాలి. మానీల జయంతి రోజు ధర్నా ఎవరైనా పెట్టంగా భారతదేశంలో ఎక్కడ జరిగిందా? అది 100% సావిత్రిబాయి పూలే గారిని అవమానించడం. ఆ రోజు వాళ్ళు కేటాయించాలి. 100% మీరు చెప్పింది. ఆ రోజు ప్రత్యేకంగా వాళ్ళు కేటాయించాలి. వాళ్ళు కేటాయిస్తేనే దానికి ఒక గౌరవం ఇచ్చినట్టు ఉంటుంది. వాళ్ళ పేరు మీద రేపు ఏం చేస్తుంది, మనం మాట్లాడినాం కదా, ఈ వీడియో పోతుంది. పోయిన తర్వాత హడావిడిగా ఆడొక సావిత్రిబాయి పూలే ఫోటో పెట్టి ఒక నివాళులు అర్పించి, ఇక రాజకీయంగా ఎంత మైలేజ్ రావాలనో అంత మైలేజ్ కోసం రాజకీయంగా మాట్లాడతారు. అంటే ఆ రోజు జనవరి 3
పవిత్రమైనటువంటి రోజు. అవును. అది మహిళలకు పవిత్రమైనటువంటి రోజు. వాస్తవంగా ఆమెకు చదువు రాదు. 13వ ఏటనే మహాత్మా జ్యోతిబా పూలే పెళ్లి చేసుకొని ఆమెకు చదువు రాకపోతే ఆ రోజు మీకు తెలుసు సతీ సాగమని ఉండే, మహిళలకు చదువు లేదు. చదువు ఒకవేళ ఒక బీసీ ఎస్సీ ఎస్టీ మహిళలు కాదు, అగ్రకుల మహిళలు కూడా చదువు లేదు. ఆ రోజు మహాత్మా జ్యోతిబా పూలే చదువు నేర్పితే మనం పిల్లలు కంటే ఎక్కడ స్వార్థమవుతుందని చెప్పి ఆ పుణ్య దంపతులు పిల్లలు కాకుండా ఆపరేషన్ చేయించుకొని ఆమెకు చదువు నేర్పి ఇవాళ మహిళలకు చదువు నేర్పించినటువంటి గొప్ప చరిత్ర ఆ రోజు. అది అత్యంత పవిత్రమైనటువంటి రోజు. ఇవాళ పండుగ రోజు ఎవరైనా పాశం వండుకుంటారు కానీ, ఎవరైనా పండుగ రోజు గొప్పగా చేసుకుంటారు కానీ, వాళ్ళ జన్మదినం అంటే ఏంది? మాకు పండుగ దినం. అంతే కదా. మీరు తద్దినాలు పెడతారా? పండుగ రోజు కూడా తద్దినం పెడతాడా? ఇవాళ తద్దినం పెట్టినట్టే. ఇవాళ కనీసం జనవరి 3న బీసీల అదే చెప్తున్నా. ఇప్పుడు బీసీ సమస్యలు ఏంది, బీసీలకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి, మా బతికేంది, మా బాధ ఏంది, మా కష్టం ఏంది, మా కన్నీళ్ళు ఏంది బీసీలకు తెలుస్తుంది. మేము ఆ జాతిలో పుట్టి మా రక్తం కాబట్టి మాకు తెలుస్తుంది. మీకు బంగారు చెంచాలతోటి గోరుముద్దలు తిన్నటువంటి మీకు ఈ ఏసీలో తిరిగి ఏసీ పార్లమెంటుకు పోయి ఇవాళ 100 కోట్లు 1000 కోట్లు సంపాదించేది మీకు పేదోని కష్టం ఏడ తెలుస్తుంది, బడుగు బలైన వర్గాల కష్టం ఏడ తెలుస్తుంది. కాబట్టి మీరు చేసేది దయచేసి 100% తప్పు. మీరు మొదటి తప్పు సావిత్రిబాయి పూలే దినం రోజు జయంతి రోజు ధర్నా చేయడం. రెండో తప్పు బీసీలను కాదని బీసీలను వెనుకకి నెట్టేసి మా బీసీ బిడ్డల్ని అనగదొక్కి ఇలా మా బీసీ వాయిస్ను డైవర్ట్ చేయడానికి మీరు ధర్నాలు చేయడం. మూడోది కులగణనలో పాల్గొనకుండా మీరు కులగణన గురించి రిజర్వేషన్ల గురించి మాట్లాడేటువంటి అసలు నైతిక కనీస హక్కే లేదు. మీరు చేసినటువంటి 10 ఏళ్ల పాపాలు మేము 100% బీసీలకు తప్పులు చేసినాం, క్షమించండి అని బీసీ సమాజం అంటే అప్పుడు ఆలోచిస్తారు బీసీ సమాజం. చూద్దాం మరి రేపు మీరు చెప్పిన డిమాండ్స్, మీరు చెప్పిన ప్రశ్నలకు ఏమైనా రేపు ఆన్సర్ ఉంటుందా చూడాలి. ఎందుకు కులగణనలో పాల్గొనలేదని ఖచ్చితంగా ఆన్సర్ చెప్పాల్సిందే. ఎందుకంటే కులగణన ఇంపార్టెన్స్ ఏంటన్నది దేశం గుర్తిస్తున్నది, రాష్ట్ర ప్రజలు గుర్తించి అందరూ ఇందులో భాగస్వాములు అయ్యారు. మీరు ఎంత వ్యతిరేకంగా ప్రచారం చేసినా అది కుదరలేదు. సరే రిపోర్ట్ ఏమొస్తుంది, ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది అన్నది దాని మీద పోరాటం సపరేట్గా ఉంటుంది. కానీ మీకు పోరాటం చేసే అర్హత లేదు అన్నది శ్రీనివాస్ గౌడ్ గారు చెప్తున్నారు. మరి రేపు కవిత గారు ఏం మాట్లాడతారు, ఏమంటారు దాన్ని, ఎలాంటి జాతిని ఉద్దేశించి ఆమె ప్రసంగాలు చేస్తున్నది రేపు చూద్దాం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.